మరి 6వ అధ్యాయం 4వ వచనంలో కనాను దేశంలో పితరులు వచ్చి పరవాసులుగానే ఉన్నారు అనే కార్యాన్ని మనం చదివాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. మరియు వారు పరవాసం చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. అంటే ఎవరికి ఇవ్వడానికి ఆయన ఎవరితో నిబంధనను స్థిరపరిచాడో చెప్తున్నాడు. అంటే కుమారునికి ఇవ్వడానికి పితరులతో ఆయన నిబంధన చేశాడు. పితరులతో స్థిరపరిచాడు. ఆ పితరులు కనాను దేశంలో ఎలా ఉన్నారో ప్రారంభంలోనే చెప్పాడు. వారు పరవాసము చేసిన దేశములో, అంటే కనాను దేశంలో పితరులు ఎలా ఉన్నారంటే పరదేశులుగానే ఉన్నారు. దానికి మనం చాలా లేఖనాలు చూసాం. మరి ఏ లేఖనాలు చూసాము గుర్తుందా? రాశాం. అబ్రహాం గురించి రాశాం, యాకోబుని గురించి రాశాం. ఆదికాండం 23:4లో మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసిగాను ఉన్నాను, మృతి పొందిన నా భార్య నా కన్నులెదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యకి ఈడని కనానీయుల్ని అడిగాడు అనమాట అబ్రహాం. అంటే ఆదికాండం 23:4 ప్రకారం అబ్రహాం కనాను దేశంలో ఏదైనా స్వాస్థ్యం ఉందా, లేక కనాను దేశంలో ఆయన పరవాసిగా లేక పరదేశిగా ఉన్నాడా అంటే ఆయన పరదేశిగాను పరవాసిగానే ఉన్నాడు. కానీ ఆ కనాను దేశాన్ని ఆయన వాగ్దానం చేసింది ఎవరికంటే వారి కుమారులకి చేశాడు. అంటే పితరుల యొక్క కుమారులకి అది వాగ్దానం చేయబడినటువంటి భూమి. అదే ఆదికాండం 26:3లో రాశాం. మనం మొన్న రాశాం చదివినప్పుడు చివరి తరగతిలో. ఆదికాండం 26:3లో కూడా ఈ దేశమందు పరివాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. మరి ఇది 23లో అబ్రహాం 23వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాం పరవాసి పరిదేశిగా ఉన్నాడు కనాను దేశంలో. అదే ఆదికాండం 26:3లో ఇక్కడ పరవాసిగా ఉన్నది ఎవరు? ఈశాక? ఆలోచించండి. ఈశాకు. తర్వాత 28లో యాకోబు. అంటే వాళ్ళు ఆ ముగ్గురు కూడా ఏమంటున్నారంటే మేము ఈ దేశంలో పరదేశంలో పరవాసులముగా ఉన్నాము. అప్పుడు ఆదికాండం 26:3లో కూడా ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇదే అపోస్తల కార్యంలో చూడొచ్చు మనం. అపోస్తల కార్యం 7:5 కూడా రాశాం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి అయినను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అంటే కనాను దేశంలో ఈ పితరులకి ఏదైనా పాదము పట్టునంత భూమినైనా స్వాస్థ్యంగా ఇచ్చాడంటే పితరులకి పాదం పట్టునంత భూమిని కూడా ఆయన ఏం చేయలేదంటే స్వాస్థ్యంగా ఇయ్యలా. కానీ దాన్ని ఎవరికి స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు? ఆ కుమారునికిని అతని తర్వాత అతని సంతానమునకును దాన్ని స్వాధీనపరుస్తాను అని చెప్పాడు. ఇదే ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ప్రారంభంలోనే అబ్రహాంతో ఇదే మాట అన్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాం ప్రత్యక్షమై ఏమన్నాడు? ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో నీ సంతానములకు ఈ దేశమును మిచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. అంటే అబ్రహాం కనాను దేశంలో ఉన్నాడు. ఆ కనాను దేశాన్ని అబ్రహాం సంతానమునకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ దీన్ని మనం 2 భాగాలుగా చూడొచ్చు. కనాను దేశం అంటే ఒకవేళ అది భూసంబంధమైన కనాను దేశమే కాదు. దానిని మరో కోణంలో ఆయన దేవుడు చెప్తున్న విధానాన్ని కూడా మనం గమనిద్దాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు గలతీ పత్రికలోన 2వ అధ్యాయం 7-8 అనుకుంటా బహుశా అబ్రహాం సువార్తను ప్రకటించాడు. నీ సంతానం ద్వారా ఈ భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు.
ఆ సంతానం ఎవరు? 3:16 గలతీలో చూస్తాం. అలాగైతే అబ్రహాముకి వాగ్దానం చేసిన భూభాగం ఏదై ఉందంటే, మరి మనం ఎక్కువగా ఆలోచించేది కనాను దేశమే అనుకుంటున్నాం. అక్కడ భూసంబంధమైనటువంటి అబ్రహాం సంతానాన్ని గురించి చెప్పలా. కానీ అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి సంతానమైనటువంటి క్రీస్తుని గురించే మాట్లాడబడుతూ ఉంది. ఆ ఆదికాండానికి గలతీ పత్రిక 2వ అధ్యాయానికి తిరుగుదాం. చూద్దాం ఏముందో. 3:16, 2:16 సార్. 2 అది 3:16 కాదు. 2వ అధ్యాయం 7, 8 వచనాలు అనుకుంటా. సరిగా 2వ అధ్యాయమే గలతీ పత్రిక. నేను చూసి చెప్తా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాల్లో ఉండొచ్చు ఏమో బహుశా. ఇప్పుడు గలతీ 3 అండి. అది 3, 17, 16. గలతీ 3:16. మూడవ అధ్యాయం. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకును ఆమె సంతానమునకును క్రీస్తు నేను చెప్పిన దేమనగా. 6ది అక్కడి వరకు ఉంది. సరే, 16వ వచనంలో అబ్రాహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు ను అనిను. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. అర్థం కాకపోతే మరలా కూడా రిపీట్ చేద్దాం. అంటే నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడే, అది కూడా కరెక్టే. కానీ మరి ఎక్కువ అక్కడ విశేషమైన కార్యం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి విధానములో క్రీస్తు అబ్రాహాం కుమారుడై ఉండి, ఆ క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడినటువంటి వారు అందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారే, ఆ వాగ్దానాన్ని గురించి మాట్లాడబడుతూ ఉంది. అప్పుడు అబ్రహాంకు సువార్త కూడా ప్రకటించబడ్డాయంట. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాల. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాలు. అయితే గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. సరే, 3వ అధ్యాయం 7, 8 వచనాలు. అంటే నాకేమో మైండ్ లో 2 ఉంది, కానీ 3 తీసి పెట్టా. సరే, 3వ అధ్యాయం 7, 8. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకొనడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. అంటే మనం అనుకుంటున్నాం సువార్త అంటే కొత్త నిబంధనలోనే కదా సువార్త అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ లాంటి ఒక మాట ఏంటంటే, సువార్త అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మాత్రమే కాదు. కానీ సువార్త అంటే నిర్వచనం ఏంటంటే, క్రీస్తును గూర్చి ఎక్కడెక్కడ చెప్పబడ్డాయో ఆ భాగాలు అన్నీ కూడా సువార్తలే. ఇప్పుడు అబ్రహాంతో నీ సంతానము ద్వారా ప్రపంచం ఆశీర్వదించబడతాయి అని అన్నప్పుడు, ఆయన అబ్రహాంతో దేవుడు ఎవరిని గురించి మాట్లాడాడట? ఆ సంతానం ఎవరు? 3:16లో క్రీస్తుని గురించి మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు 8వ వచనంలో తేటగా చెప్పాడు. అంటే అబ్రహాంతో దేవుడు క్రీస్తుని గురించి మాట్లాడాడు కాబట్టి అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు, ఏం బోధించాడు? సువార్తను ప్రకటించాడు. అంటే క్రీస్తును గూర్చి ఈ 66 పుస్తకాలలో ఎక్కడెక్కడ చెప్పబడుతూ ఉందో అవి అన్నీ కూడా సువార్తే. ఇది మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే సత్యం. ఒకవేళ దీని గురించి ఏదైనా ఉంటే కూడా అడగొచ్చు. చాలా మంది నమ్ముతున్నటువంటి సువార్త ఏంటంటే, నాకు అప్పగింపబడిన బోధ లేఖన ప్రకారం మరణించడం, లేఖనాల ప్రకారం సమాధి చేయబడడం, లేఖనాల ప్రకారం తిరిగి లేవడమే సువార్త. కానీ దానికి మించిన సువార్త లేదని బోధించేవాడిని నేను విన్నా. అక్కడ అది వాస్తవమే, అది తప్పు అని చెప్పలా. అది మాత్రమే కాదు, కానీ క్రీస్తును గురించి చెప్పబడిన ప్రతి సందర్భం కూడా సువార్తే.
యెషయా గ్రంథంలో కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నప్పుడు అది ఎవరిని గుర్చిన మాట? క్రీస్తుని గుర్చిన మాట. అది ఒక సువార్త. యెషయా గ్రంథం 53లో క్రీస్తు యొక్క శ్రమను గురించి వర్ణించబడుతున్నప్పుడు అది కూడా క్రీస్తుని గుర్చినటువంటి మాటే కాబట్టి, అంటే పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని క్రీస్తుని గురించి చెప్పబడుతున్న ప్రతి మాట సువార్తే. అంటే సువార్త అంటే క్రీస్తుని గురించి చెప్పబడిన మాట అనేది ఒకటి టక్కని మనకి ఎలగాల. అప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ సంతానం ఆశీర్వదించబడతాయి అంటే అది భూసంబంధమైన సంతానాన్ని గురించి మాట్లాడాడా? ఉం? అంటే 8వ వచనంలోనే కాదు. 3వ అధ్యాయం 8వ వచనంలోనే దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనాలు ఉంది కదా. మరి ఆది కాండంలో ఎక్కడ చెప్పబడ్డాడు ఆ మాట? ఆది కాండం, మరి ఆది కాండానికి వెళదాం. అక్కడ నీ సంతానం వల్ల సమస్త వంశావళులు ఆశీర్వదించబడతాయి అంటున్నాడు కదా. 18 18 మరి 12:3 కూడా 12:3 ప్రారంభానికి వెళ్ళిపోదాం. ఆది కాండం 12:3లో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాడు. మరి ఆది కాండం 12వ అధ్యాయంలోనే 1-2 వచనాలు కూడా చదవండి. ఆది కాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి అన్న ఎవరన్నా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఉమ్, నిన్ను గొప్ప జనముగా చేసి ఉమ్, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఉమ్, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదను, నిన్ను దూషించు వారిని శపించుదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా. చాలు. ఇప్పుడు ఆది కాండం 12వ అధ్యాయం 3వ వచనంలో భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయంటే అక్కడ ఒకే ఒక అవకాశం ఏంటంటే క్రీస్తు నామము ద్వారానే లేక క్రీస్తు అధికారం ద్వారానే అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. అక్కడ కులాలు లేవు, మతాలు లేవు, దేశాలు లేవు, భాషలు లేవు. సమస్త జనులు కూడా ఎవరి ద్వారానే ఆశీర్వదించబడుతున్నారంటే క్రీస్తు ద్వారానే ఆశీర్వదించబడుతున్నారు. కాబట్టి ఆ క్రీస్తే అబ్రహాం కుమారుడే కానీ ఆత్మ సంబంధమైన విధానములో లేక విశ్వాస మూలముగా అక్కడ ఈశాకును గురించి మాత్రం కాదు. అప్పుడు నీ సంతానానికి ఇస్తానని చెప్పినప్పుడు అది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యముల గురించి మాట్లాడబడుతూ ఉండొచ్చు. కానీ దాన్ని మనం అక్షరార్థంగా తీసుకున్నప్పుడు భూ సంబంధంగానే అనుకుంటున్నాం. మరి దావీదు దగ్గర కూడా ఇలాంటి ఒక చిన్న సమస్యాత్మకమైనటువంటి ఒక కార్యం ఉంది. అయ్యా మాట్లాడొచ్చు. అప్పుడు దావీదు దగ్గర కూడా ఇలాంటి ఒక సమస్య కనబడుతుంది. నీ సంతానం సూర్యుడు ఉన్నంత వరకు నీ సింహాసనం మీద ఉండక మానుడు అన్నప్పుడు యూదా రాజుల్లో చివరి రాజు అయినటువంటి యోషియా తర్వాత అతని కుమారుడు, అతని కుమారుని తర్వాత అతని మనవుడు, మరలా అతని కుమారునితో యూదా రాజ్యం క్షీణించిపోతుంది. భూ సంబంధమైన విధానాల్లో దావీదు సింహాసనం మీద ఉన్నటువంటి వారు ఎవరూ లేరు. తర్వాత సువార్తలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవదూత కూడా చెప్తాడు, ఈయన సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు, ఇతని తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం ఇతనికి ఇస్తాడు, అతను యుగయుగములో రాజ్యం ఏలుతాడు అని. అక్కడ దావీదుతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తుని గురించే వాగ్దానం చేస్తాడు. మరి ఈ రెండు కార్యాలు పోడ్చి మనం మత్తయి సువార్త 1:1లో చూసినప్పుడు యేసుక్రీస్తు ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు క్రీస్తు. అప్పుడు ఆ వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు అబ్రహాంకు కుమారుడు కాబట్టి అబ్రహాముతో వాగ్దానం చేసిన లేక పితరులతో వాగ్దానం చేసిన కనాను దేశం ఏదై ఉంటుందంటే అది పరలోక రాజ్యం లేక ఆత్మ సంబంధమైన రాజ్యం గురించే మాట్లాడబడుతూ ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నాం?
ఆయన పితరులతో వాగ్దానం చేసినటువంటి కనాను భూమిలోనికి ప్రవేశపెట్టాడు కాబట్టి అదే వారి పితరులకి వాగ్దానం చేశాడని అనుకుంటున్నాం. అది నేను కాదని చెప్పలా. కానీ ఎక్కువ భాగం దేని గురించే మాట్లాడుతుందంటే అబ్రహాం సంతానం ద్వారా సమస్త వంశావళులు ఆశీర్వదించబడతాయి అన్నప్పుడు అబ్రహాం కుమారుడైన ఈశాకు గాని, ఈశాకు కుమారుడైన యాకోబు గాని వాళ్ళు వంశమే ఆశీర్వదించబడ్డాయి గాని అన్ని జనుల వంశం ఆశీర్వదించబడ్డాయా? అలాగైతే అన్ని జనుల యొక్క వంశం ఆశీర్వదించబడుతూ ఉందంటే అది అబ్రహాం ఏ కుమారుడు అంటే గలతి 3:16 చూసాం. ఆయన అనేకులు గుర్చి అన్నట్టుగాక ఆయన ఒక్కని గుర్చి అన్నట్టే ఆ సంతానం క్రీస్తే. ఆ వాగ్దాన భూమి ఎవరికి వాగ్దానం చేయబడ్డాయంటే క్రీస్తుకే వాగ్దానం చేయబడ్డాయి. ఎందరైతే క్రీస్తుకి తోటి వారసులుగా ఉంటారో వారందరూ కూడా ఆ పరలోకాన్ని స్వాస్థ్యంగా పొందుతారని. మరి కొంతమంది సువార్తికులు చెప్తారు, నేను అనేక సందర్భాల్లో విన్నా, సియోనని సియోనని యెరూషలేమును అంటారు, పరమ సియోనని దేన్ని అంటారు? పరలోకాన్ని పరమ సియోనని పిలుస్తారు. అదే విధానంలో యెరూషలేమని పిలుస్తారు, నూతన యెరూషలేమని పిలుస్తారు. తర్వాత భూసంబంధమైన కనాన్ అంటారు, పరమ కనాన్ అంటారని ఇలా పోల్చి మాట్లాడేది కూడా వింటున్నా నేను. అలా చెప్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు కరెక్ట్ గానే ఉంది, కొన్ని విషయాలు అయితే మనకు తెలియడం లేదు. ఇప్పుడు నూతన యెరూషలేం అన్నప్పుడు ఒకవేళ సూటబుల్ అంటే భూసంబంధమైన యెరూషలేం ఉంది, పరలోకములో నుండి పెళ్లి కుమార్తె దిగి రావడాన్ని, నూతన యెరూషలేంలో నుండి పెళ్లి కుమారుడు దిగి రావడాన్ని అని మనం చూస్తాం. ఆ పదం కనబడుతుంది. కానీ పరలోకాన్ని పరమ కనానని, పరలోకాన్ని పరమ సియోనని అది ఎలా ఎందుకు అంటున్నారు నాకైతే అది తెలియడం లేదు. యెరూషలేముని సియోను అని కూడా సంబోధించబడతాయా? అంటే కంపేరింగ్ చేస్తారు. అంటే పరలోకానికి సియోన్ అనే పేరు కూడా ఉంది, కాదని చెప్పలా. ఈ జనాలు కంపేరింగ్ లో పెట్టి మాట్లాడుతున్నారని అంటున్నా. కొన్ని విషయాలు దేవుడు చెప్పింది ఉన్నాయి వాళ్ళు చెప్పే విషయాల్లో, కొన్ని అది అర్థం కాకనే కూడా ఉంది. ఒకవేళ అది ఏ కోణంలో వాళ్ళు అంటున్నారో మనకైతే తెలియదు. అప్పుడు చెప్పే వాళ్ళని అడగాలి అది ఏ కోణం అని. పరమ కణాలు అంటారు, భూ సంబంధమైన కణాలు అంటారు. పరమ సియోను అంటారు, సియోను అంటారు. యెరూషలేం అంటారు, నూతన యెరూషలేం అని అంటారు. కానీ దేవుని యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనములో నీ నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు కదా. అది క్రీస్తు ద్వారానే సమస్త వంశములు ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. ఇదే 18:18 కూడా రాంబాబు అని చెప్పాడు. ఆదికాండం 18:18లో అప్పుడు కూడా అలాగే ఉంది. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడుదురు. మరి అతని మూలముగా అంటే అతని ఎవడు? గలతీ పత్రిక 3:16. యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడు. ఆ కుమారుని ద్వారా భూలోకంలో ఉన్నటువంటి సమస్త వంశాలు ఆశీర్వదించబడుతూ ఉంది. ఆదికాండం 22:18 కూడా రాసుకోండి. అక్కడ మరి చివరికి తేటగా చెప్తున్నాడు. ఆదికాండం 22:18లో మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. అంటే సమస్త భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి సంతానం వలన ఆశీర్వదించబడబోతున్నారు? అబ్రహాం సంతానం. ఆ సంతానం ఎవరు? గలతీ 3:16. ఇది మరొకండి. గలతీ 3:16లో దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు నీ సంతానం ద్వారా సమస్త వంశావళులు ఆశీర్వదించబడతాయంటే అదేదో ఈశాకో యాకోబో లేకపోతే యాకోబు పుట్టిన 12 మంది కుమారులో కాదు. అక్కడ ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ బయలుపరిచిన సత్యం ఏమిటంటే అబ్రహాం కుమారుడు క్రీస్తు. ఆయన అనేకుల గురించి అనలా. మరి అబ్రహాంకి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఈశాకు ఇష్మాయేలే తెలుసు. మరి కెతూరు అనే ఇంకొక భార్య కూడా ఉంది ఆయనకి. వాళ్ళు ఒక 6-7 ఉన్నారు. మరి అబ్రహాం కూడా ఏం తక్కువ కాదు, అనేక మంది సంతానం కలిగి ఉన్నాడు. అందుకని ఆయన అనేకుల గురించి అన్నట్టు కాకుండా ఒకని గురించి అన్నట్టే అన్నాడు. ఆ ఒక్కడు ఎవడంటే యేసుక్రీస్తు. అర్థమైందా? పోదామా? సార్
ఆ, సార్ అబ్రహాంకి ఓన్లీ ఇద్దరు గురించే చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఎంతమంది ఆ. సార్ భార్య? ఆ కెతురా ఒకటి, శారా ఒకటి, తర్వాత ఇస్మాయిల్ భార్య, సారీ ఇస్మాయిల్ వాళ్ళ తల్లి ఆగరు. ఆహా, అవును సార్. ఇంకా ఇంకా ఎంత అంటే నాకు తెలిసింది ఆ ముగ్గురు చూసా. అదే సార్, శారాకు అదే అదే. వచ్చి ఈశాకు కుమారుడు, ఆగరుకు వచ్చి ఇస్మాయిల్ కుమారుడు, కెతురా అని ఇంకొక ఆమె ఉంది. అవునండి. ఆ కెతురాకి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మొత్తం ఒక 5గురు 6గురు సంతానం కనబడుతుంది. ఓకే, రోసయ్య నీకు ఓకే. తెలుసా? రాములు రాంబాబానా? గారు. బ్రదరు ఆ, ఆ. అయ్యా, బ్రదరు తెలుసు, కెతూరాకు 6 సంతానం. 6గురు సంతానం 8 మంది అయ్యారా? ఆ ఆ, 8 మంది. ఉమ్. అప్పుడు అనేకుల ఇసాకు వాళ్ళు ఇస్మాయిల్ తోని 8 మంది. 8 మంది. మన దృష్టి అంతా ఎక్కడే 25 అధ్యాయం ఉందంటే ఉంటుంది. మన దృష్టి అంతా ఎక్కడే 25 ఉందంటే అధ్యాయం. ఆ, ఆ. మన దృష్టి ఎక్కడే ఉందంటే శారా ఈశాకు మీదే ఉంది. ఆ, కానీ ఆయనకి అనేక మంది సంతానం ఉన్నారు. అవును. ఆయనకి భార్యలు కూడా సంఖ్య ఒక దరిదాపుల్లో 3 దాకా చూస్తాం. ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలుసు. భార్యలు ముగ్గురే కదా మనకు తెలిసింది. మనకు తెలిసింది ముగ్గురే. ఆ, కెటూరా అండి, ఆవిడ పేరు కెటోరా. ఆ కెత్తూరా. ఆది కెతూరా. కాండం 25 అన్నా రాంబాబన్నా. ఇర- 25 1 2 చదువు. వచనాలు. ఉమ్, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆ, ఆమె పేరు కెతూరా. ఉమ్, ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇస్బాకు, సూవహు అను వారిని కనెను. ఉమ్. 6 కొడుకులు. 6 ప్లస్ 2 8. రైట్. కానీ అక్కడ అది మన గలతీ పత్రిక 3:16లో చెప్పినప్పుడు అబ్రహాం సంతానం ద్వారానే ఆశీర్వదించబడతారంటే ఆయన అనేకుల గురించి అన్నట్టు కాకుండా ఏకవచనంలో ఒకని గురించి అన్నట్టే అన్నాడు. ఆ ఒకడు ఎవరంటే యేసుక్రీస్తు. మరి అవును. ఓకే. యేసుక్రీస్తు ఎలా అబ్రహాం కుమారుడు అయ్యాడు? దానికి కొన్ని విధానాలు చెప్తారు. కానీ అది ఇప్పుడు మనం పోతే అది కుదరదు. అవును. ఆయన ఓకే. అబ్రహాంకి వాగ్దాన పుత్రుడు. యా. సరే, మన అంటే ఆ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దాన కార్యం ఎలా కనబడుతూ ఉందంటే ఒకవేళ మనం భూ సంబంధంగానే దాన్ని లెక్కలు కడుతున్నాం. కానీ దేవుడు చెప్పిన ఉద్దేశం వేరే రకంగా కనబడుతూ ఉంది. అంటే దేవుడు ఆ భూ సంబంధమైన కార్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడా, ఆత్మ సంబంధమైన కార్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడా? పాత నిబంధనలో కూడా ఆత్మ సంబంధమైన కార్యాలు. అది ఏ ఏ నిబంధన, పాత నిబంధన అయినా సరే, కొత్త నిబంధన అయినా సరే, ఈ భూ సంబంధమైనది ఆత్మ సంబంధమైనది మిళితమై ఉంది. కానీ పాత నిబంధనలో ఆత్మ సంబంధమైన కార్యం పరిమితితో కూడింది, కొంతవరకే ఉంది. కానీ క్రొత్త నిబంధనలో కూడా ఆత్మ సంబంధమైన కార్యాలు కొంతవరకే ఉన్నాయి. అంటే 4 3 భాగాలు ఆత్మ సంబంధమైన కార్యాలు కొత్త నిబంధనలో ఉంటే, పాత నిబంధనలో 4 3 భాగాలు భూ సంబంధమైన కార్యాలే. బలులు గాని, శుద్ధి గాని, ఇవన్నీ కూడా భూ సంబంధమైన కార్యాలు. కానీ ఆత్మ సంబంధమైన కార్యాలు అక్కడ ఏముందంటే ఆ భక్తి విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, ఆ వాగ్దానానికి సంబంధించిన కార్యాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన కార్యాలుగానే కనబడుతుంది. సరే, మనం నిర్గమకాండం 4వ అధ్యాయం 4వ వచనమా? 4 మరి వచ్చిన అయింది. 4వ వచనంలో వారు పరవాసులుగా ఉన్నారా? అవును. మరి ఆ పరవాసులు కనాను అంటే భూ సంబంధమైన కనానుని స్వాధీనపరచుకోవడంతో దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానం నెరవేర్చబడ్డాయా? చెప్పాలా? అంటే దేవుడు నీ సంతానమునికి ఇస్తానని చెప్పినప్పుడు అక్కడ కూడా ఏకవచనంలోనే చెప్పాడు. నీ సంతానములకు ఇస్తానన్నాడా?
నీ సంతానం ఇస్తానన్నాడు కూడా ఆలోచించండి. చివరిగా మనం రాశాం. ఉం? మరి చివరిగా కూడా ఆయన ఏం చేశాడు? నీ సంతానములకు ఇస్తానని చెప్పాడు. ఆ సంతానం ఎవరు? 3:16 గలతీ పత్రికలో యేసుక్రీస్తు అని చూస్తున్నాం. అపోస్తల కార్యం 7:5 చదువుదాం. అపోస్తల కార్యం 7:5 మరలా రిపీట్ చేద్దాం. అంటే ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక ఉం, అతనికి కుమారుడు లేనప్పుడు ఉం, అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసెను. అప్పుడు అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు ఒక వ్యక్తితోనే వాగ్దానం చేశాడు. ఆ ఇవ్వబోయే ఆ స్వాస్థ్యం కూడా ఒక్కని ద్వారానే ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఇది భూ సంబంధమైన విషయాలలో కూడా కనబడుతూ ఉన్నప్పటికీ మరి ఎక్కువ దానికి ఆధారాలు దేని చూపిస్తుందంటే ఆత్మ సంబంధమైన విధానంలో క్రీస్తు ద్వారా సమస్త వంశావళులు ఆశీర్వదించబడడం దాని గురించి మాట్లాడుతుంది. మరి ఇప్పుడు మనం చూసాం 13వ అధ్యాయమా 12వ అధ్యాయమా నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడతాయని చూసాం కదా. 12వ అధ్యాయం. మరి ఆ నిబంధనను గూర్చి గలతీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో గాని, గలతీ పత్రిక 3:16లో గాని ఆ సంతానం ఎవరని చెప్పాడు అక్కడ? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అప్పుడు నీ సంతానము ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అంటే అది క్రీస్తునికి వచ్చిన వాగ్దానమే కదా. కానీ ఈ స్వాస్థ్యం ఇచ్చే విషయాలలో ఆయన భూసంబంధమైనటువంటి సంతానానికి స్వాస్థ్యాన్ని ఇచ్చి ఉండొచ్చు. మరలా చెప్తా, అబ్రహాంతో ప్రమాణం చేశాడా నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానుడని? దావీదుతో దావీదు అన్నాడా? అన్నాడు. మరి లేరా ఆయన సంతానములో ఒక్కొక్కళ్ళు 1 by 1గా పోయారు. ఆ రాజ్యం ఉన్నంత వరకు అది భూ సంబంధంగానే కొనసాగించబడ్డాయి. తర్వాత ఆ రాజ్యం పోయిన తర్వాత ఏమైంది? ఆ వాగ్దానం పోయిందా? ఉందా? ఆ వాగ్దానం కొనసాగించబడుతూ ఉంది. ఆయన సిద్కియాతోనే యోధరాజులో సిద్కియాతోనే చివరిగా పోలా. అది భూ సంబంధమైన రాజ్యం పోయింది కానీ దావీదుతో చేసిన నిబంధన నిలిచే క్రొత్త నిబంధనలు స్టార్ట్ చేశాడు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు కాదా? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించండి. మరి అక్కడ ఒక ప్రవక్త కూడా చెప్తాడు, దేవదూత చెప్తాడు, ఇతను సర్వోన్నతిని కుమారుడు అనబడును, ఇతని తండ్రి అయిన దావీదు సింహాసనమును ఇతనికి ఇస్తాడు, ఆయన నిరంతరం పరిపాలన చేస్తాడు. నిరంతరం ఎప్పటిదాకా పరిపాలన చేస్తాడో దావీదుతో ప్రమాణం చేశాడు. మరి దాన్ని కీర్తన గ్రంథంలో కూడా దావీదు కోడ్ చేశాడు. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నీ సింహాసనం భూమి మీద ఒకటి ఉంటూనే ఉంటుంది అన్నాడు. మరి సిద్కియా రాజుతో దావీదు సింహాసనం ఉందా సూర్యుని కింద? కానీ ఇప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. అయినా ఇప్పుడు కూడా దావీదుకు ఒక సింహాసనం ఉంది. అది భూ సంబంధమైన సింహాసనం కాదు. అంటే ఇది ఎలా కన్వర్ట్ అవుతుందో ఆలోచిస్తున్నారా? దావీదుతో చేసిన నిబంధన భూ సంబంధమైన నిబంధనగా ఉన్నప్పటికీ కూడా ఆ నెరవేర్పు ఎవరి దగ్గర నెరవేరుతుందంటే క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతుంది. ఒకవేళ కనాను దేశాన్ని అబ్రహాము కుమారులకి వాగ్దానం చేసినా కూడా అది భూ సంబంధమైన విధానంలో కొనసాగించబడి చివరికి సమస్త వంశములు ఆశీర్వదించబడడం క్రీస్తులోనే ముగించబడుతుంది. అక్కడ అబ్రహాంతో చేసిన వాగ్దానం గాని నిబంధన గాని, ఇక్కడ దావీదుతో చేసిన నిబంధన వాగ్దానం గాని క్రీస్తును గూర్చే చెప్పబడుతూ ఉంది. అంత మాత్రాన భూ సంబంధమైన విధానాల్లో వర్తించలేదా అంటే వర్తించింది. నీ సంతానంలో కూడా ఉండక మానవుడు అంటే దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు, సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము వచ్చాడు, తర్వాత అబియా, ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి ఓషేయ వచ్చాడు, తర్వాత ఓషేయ కుమారుడు వచ్చాడు, తర్వాత మనవుడు వచ్చాడు, తర్వాత ఓషేయ కొడుకు వచ్చాడు సిద్కియా. అంతటితో భూ సంబంధమైన రాజ్యం పతనం అయిపోయింది.
కానీ దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఇంకా కొనసాగించబడుతూ ఉంది కాబట్టి ఆ భూ సంబంధమైన రాజ్యం ఆత్మ సంబంధమైన రాజ్యంగా కన్వర్ట్ చేసి యేసుక్రీస్తు యూదులకు రాజు అయ్యాడు. నువ్వు యూదులకు రాజువా అని అడిగినప్పుడు ఏమన్నాడు? నువ్వు అన్నట్టే. నేనన్నట్టు ఏందన్న? నువ్వు యూదులకు రాజు అన్నప్పుడు అవునని చెప్పు. నేనన్నట్టు అంటే ఏంది? అవును అవును నువ్వు రాజు నేను రాజుని అన్నాడుగా. అవును నువ్వు అన్నట్టే అన్నాడు. అలాగైతే నీ రాజ్యం ఎక్కడ? మీ సైనికులు ఎక్కడంటే నా రాజ్యం భూ సంబంధమైనది కాదు. అవును మరి యేసుక్రీస్తు యూదులు రాజు కాడా? రాజే. రాజే, కానీ ఆయన భూ సంబంధమైన రాజా కాడు. ఆయన రాజ్యం ఒక ప్రత్యేకమైన రాజ్యం, అది ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఆయన రాజుగా ఉన్నాడు. ఎప్పటి వరకు ఉండబోతున్నాడు? ఈ కృత్యము కాలిపోయేంత వరకు, ఈ సృష్టి నశించిపోయేంత వరకు, ఈ సూర్యుడు చంద్రుడు రాలిపోయేంత వరకు ఆయన రాజుగాడే దావీదు సింహాసనం మీద ఉంటాడు. ఇది కూడా ఒక వాగ్దానం దావీదుతో చెప్పాడు. సూర్యుడు ఉన్నంత ఆకాశంలో సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. కానీ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈ నేటి దినాల్లో దావీదుకు ఒక సింహాసనం ఉందా? ఉంది. ఆ దావీదు సింహాసనం మీద ఎవరున్నారు? దావీదు కుమారుడు ఆయన క్రీస్తు ఉంటాడు. అంటే భూ సంబంధమైనటువంటి విధానంలో కొనసాగించబడుతూ ఉన్న ఆ ముగింపులో చివరికి ఆ నెరవేర్పు ఎక్కడ కనబడుతుందంటే దావీదులో దావీదుకి చెప్పిన వాగ్దానంలో కూడా చివరి ముగింపు ఎవరి దగ్గర కనబడుతుందంటే క్రీస్తు దగ్గరే కనబడుతుంది. అదే విధానంలో అబ్రహాంతో చేసిన నిబంధన కూడా భూ సంబంధంగా కొనసాగించబడుతూ ఉన్నా కూడా చివరికి అబ్రహాంతో చేసిన నిబంధన ఎవరితో నెరవేర్చబడుతుందంటే యేసుక్రీస్తుతో నెరవేర్చబడతాయి. సమస్త వంశం వల్ల ఆశీర్వదించబడతాయంటే ఒకవేళ ఇషాకు ద్వారా ఆశీర్వదించబడ్డాయా, లేక యాకోబు ద్వారా ఆశీర్వదించబడ్డాయా, లేకపోతే యాకోబు కుమారుల ద్వారా సమస్త వంశం వల్ల ఆశీర్వదించబడ్డాయి. కానీ ఈ ముగ్గురు ద్వారా కూడా ఎలాంటి సమస్త జనులకు ఆశీర్వాదం దొరికినట్లు కనబడటం లేదు. ఏషాకు కుమారులు యాకోబు, యాకోబు కుమారులు వీళ్ళు వరకే ఉన్నారే కానీ సమస్త వంశవలులు అబ్రహాం సంతానం ద్వారా భూ సంబంధమైన విధానాల్లో ఆశీర్వదించబడలేదు. కానీ అబ్రహాం సంతానం ద్వారా సమస్త వంశవలులు ఆశీర్వదించబడుతూ ఉందంటే అది ఒక క్రీస్తు ద్వారానే సాధ్యం, కానీ ఈ భూ సంబంధమైన సంతానం ద్వారా మాత్రం కాదు. పోదామా? 5వ వచనానికి పోదాం. 5వ వచనం. ఓకే సార్. ఒకవేళ అర్థం కాకపోయినా మరలా మీరు ఎప్పుడైనా మధ్యలో కూడా ప్రశ్న వేయచ్చు, ఎప్పుడైనా కూడా దాన్ని చదువుదాం. సరే, నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. మరి ఈ లేఖనం ఏమంటుందంటే పితరులతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని వాటిని బయటికి తీసుకొస్తున్నాడు. అంటే అది పూర్తిగా నేను ఆత్మ సంబంధమైన నిబంధనే అని చెప్పలా. మరి దావీదుతో చేసినప్పుడు కూడా దావీదు కుమారులు భూ సంబంధంగా ఏలేరుగా. తర్వాత క్రీస్తే దాన్ని నెరవేర్చాడు. మరి ఇప్పుడు అబ్రహాంతో చేసిన నిబంధన కూడా భూ సంబంధమైన మనుషులతోనే కొనసాగించబడుతూ చివరికి అది కూడా క్రీస్తులోనే నెరవేర్చబడతాయి. అట్టని భూ సంబంధమైనటువంటి సంతానానికి కాదు అని కాదు. అది భూ సంబంధమైన సంతానం అనేది ఎంతవరకు? 4 ఒక భాగమే భూ సంబంధమైన కాదు. ఇప్పుడు దీన్ని ఉదాహరణకు చూద్దాం. ఇప్పుడు అబ్రహాంకి సంతానం ఉంది. అబ్రహాంకి ఎప్పుడు ఆయన నిబంధన చేశాడు? అప్పటి నుండి లెక్కగట్టు. ఎప్పటిదాకా? యేసుక్రీస్తు వచ్చేంత వరకు భూ సంబంధమైన ఇశ్రాయేలుని ఆలోచించు. తర్వాత క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచినప్పటి నుండి ఇప్పటి నుండి ఆయన రాకడ వరకును కాలాన్ని లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు అవింది? ఇప్పుడు అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు సుమారు ఒక 4000 సంవత్సరాలు ఉంటాయా? 3000 ఉంటాయి అనుకుంటా. పితరుల కాలం 1500 సంవత్సరాల? 2500
సృష్టి నుండి పితరుల వరకు 15 సంవత్సరాలేమో. తర్వాత 1500. అక్కడ నుండి ఒక 2.5 అంటే మొత్తం పాత నిబంధన 4000 సంవత్సరాలన్నా. 2500 సంవత్సరాలు పితరుల కాలం. 2500 పోతే 1500. 1500, ఇది ఒక 2000. మొత్తం 3500. అంటే 3500 సంవత్సరాలు గొప్పదా? మనం తరతరాలుగా మనం క్రీస్తు ద్వారా క్రీస్తులో ఉండబోతున్నవి, అది గొప్పదా? అదే ఎక్కువ, ఇది ఒక పావు భాగమే. అంటే ఈ భూ సంబంధమైన విషయాలు ఉన్నాయి కదా, అబ్రహాం దగ్గర నుండి క్రీస్తు రాకడ వరకు ఈ 3000 సంవత్సరాలు ఒక లెక్కే కాదు. అదే ఇది పావుల వంతు. పావులా వంతు. కానీ నిరంతరంగా ఉండబోయేది ఏంటంటే 3 వంతులు అనమాట. 3 వంతులు ఏంది? పరసంబంధమైనటువంటి కార్యాలు. సమస్త వంశావళులు ఆశీర్వదించబడుతుంది క్రీస్తు ద్వారా. అది నిరంతరం ఉండబోయే కార్యం. మరి అదే విధానంలో దావీదుతో కూడా ప్రమాణం చేశాడు కదా, నీ సింహాసనం మీద నీ సంతానంలో ఒకడు ఉండక మానడని. ఆ కాలాన్ని లెక్కిస్తే రాబోయే కాలంతో ఇది సరిపోతుందా? దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆషా ఇలా చెప్పుకుంటూ ఒక 19 మంది రాజులను చూస్తాం. ఆ 19 రాజుల ఆయుష్ కాలాన్ని కూడా లెక్క కట్టుకుంటే సుమారు ఎంత కావచ్చు? రాజుల పరిపాలన కాలం 450 సంవత్సరాల. 450. మరి ఆ దావీదు వంశస్థులు అందరూ చచ్చిపోయారు భూ సంబంధంగా. తర్వాత యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన రాజుగా వచ్చాడు. మరి అప్పటి నుండి మరి నిరంతరం అంటే పరలోకంలో పరవాదం. ఇప్పటికి లెక్కేసుకున్నా 2000 సంవత్సరాలు. మరి అప్పుడు ఏది శాశ్వతం? భూ సంబంధమైనది శాశ్వతం, ఆత్మ సంబంధమైన అంటే అది అది కొంత మేరకు జరుగుతూ ఉంది. అంటే అది భూ సంబంధమైన విధానాల్లో కూడా అది కొనసాగించబడుతుంది. కానీ అది దానిని ఎలా చెప్పొచ్చు అంటే అది ఊరిక తాత్కాలికమైనదిగానే కనబడచ్చు కొంతవరకు. అంటే అబ్రహాంతో చేసిన నిబంధనలో శాశ్వతమైనది ఏంది? నీ సంతానం ద్వారా సమస్త వంశవాళ్ళు ఆశీర్వదించబడతాయనేది శాశ్వతం. ఆ సంతానం ఎవరని చూసాం? గలతీ పత్రిక 3:16లో క్రీస్తు అని చూసాం. మరి అదే విధానంలో దావీదుతో కూడా ఆయన నిబంధన చేసినప్పుడు నీ సంతానంలో ఒకడు ఉండక మానడు అన్నప్పుడు ఆయన సంతానంలో కొంతమంది రాజులు ఉన్నారు భూ సంబంధంగా. కానీ పర్మనెంట్ లేక స్థిరమైనటువంటి రాజుగా ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు నేటి దినాల్లో కూడా రాజుగానే ఉన్నాడు కదా. అట్టని వాళ్ళకి చేసిన నిబంధనలు భూ సంబంధమైనది కాదు అని కాదు. భూ సంబంధమైన కార్యాలు కూడా కొంత మేరకు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన కార్యాలు ఎక్కువ భాగాలు ఉన్నాయి అందులో. ఓకే, అర్థవంతంగా ఉందా, అర్థరహితంగా ఉందా? అర్థమైంది. ఇవాళ హైలైట్ ఏంటంటే సమస్త వంశముల నీ యందు ఆశీర్వదించబడతావు అనేది ఒక కొత్త పాయింట్ నేర్చుకున్నాం ఈ రోజు. నేను చదువుగా కొత్తది నేర్చుకుంటామన్నా. అవును, నాకు కూడా నేను మొన్నటి దాకా సమస్త వంశాలని సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయంటే యూదా వంశమే అనుకున్నా. ఇప్పుడు అన్ని జనులు కూడా క్రీస్తులో కదా ఆశీర్వదించబడింది. గలతీ 3:16 అదే కదా నెరవేర్పు. అవునవును, కాబట్టి ఇది మంచి పాయింట్ ఈరోజు. సరే, మంచిది. దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలా. దేవునికి అంటే నాకు అర్థమయ్యేటట్లు మీకు అర్థమయ్యేటట్లు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా మన ఇరువురికి. సరే, 5వ వచనానికి పోదాం. ఐగుప్తీయుల దాస్యత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపం చేసుకొని ఉన్నాను. అంటే ఇది 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 అబద్ధమని చెప్పలా. భూ సంబంధమైన విషయాల్లో కొన్ని నెరవేర్చబడుతూ ఉందా? అవును. ఇది అక్కడ నిబంధన చేసిన నిబంధన ఇదే. ఏ దేశంలో అయితే మీరున్నారు ఈ దేశాన్ని నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అది కూడా ఎప్పుడు ఇస్తానన్నాడు? వీరిని ఒక దేశానికి దాసులుగా అప్పగిస్తాను, వాళ్ళు 400 సంవత్సరములు వారిని ఇబ్బంది పెట్టిన తర్వాత విస్తారమైన బంగారములతో విస్తారమైన ఆస్తితో బయలుదేరి మరలా వారిని తీసుకొచ్చి నువ్వు ఉన్నటువంటి ఈ కనాన దేశంలో ప్రవేశపెడతానని నిబంధన చేశాడు. అంటే 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చూసినప్పుడు ఆ 400 సంవత్సరాలు పూర్తి అయినట్టు కనబడుతూ ఉంది. ఆ 400 సంవత్సరాలు పూర్తి అయింది కాబట్టి ఇప్పుడు అబ్రహాంతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన.
6వ అధ్యాయం 5వ వచనం అదేనా? అదే. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నారంటే కాలం పరిపూర్ణమైందా? అయింది. ఆయన చెప్పిన సంవత్సరం 400 సంవత్సరములు బాధిస్తారు, 400 సంవత్సరముల దాసత్వములకు లోబడి ఉంటారు, తర్వాత వారిని నేను మిక్కిలి ఆస్తితో బయటికి తీసుకొస్తానన్నాడు. నిర్గమకాండం 2:24 చదువుదాం. 2:24లో కూడా అదే చెప్తున్నాడు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఇసాక్, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఆ నిబంధన ఏంటి? నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తారని. నిర్గమకాండం 2:24 రాశారా? లేవికాండం 26:42. లేవికాండం 26:42. అక్కడ కూడా అదే అంటున్నాడు. లేవికాండం 26:42లో నేను యాకోబుతోను ఈశాకుతోను చేసిన నిబంధనను, నేను అబ్రహాంతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. అంటే అబ్రహాం, ఈశాక్, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు, ఆ దేశమును కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. ఏ దేశమును? వారు దాస్యత్వములకు పోయినటువంటి దేశమును. అవునా? వారు దాస్యత్వంలో ఉన్నటువంటి కాలాన్ని కూడా మీతో చేసిన నిబంధనను బట్టి ఆ దేశములో నుండి వాడిని బయటికి తీసుకురావడానికి కూడా జ్ఞాపకంలో పెట్టుకొని ఉన్నాడు అక్కడ. లేక ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకొని ఉన్నానంటే అది ఏమైనా కనాను దేశాన్ని కూర్చా? అబ్రహాం, ఇషాక్, యాకోబులతో నిబంధన చేసినప్పుడు కనాను దేశమును కూర్చొని నిబంధన చేశాడు. అందులో ఎలాంటి ప్రశ్న లేవు. కానీ ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందనంటే వీరు ఏ దేశములో అయితే దాస్యత్వములకు లోబడబోతున్నారో 400 సంవత్సరముల తర్వాత జ్ఞాపకం చేసుకుని వారిని బయటికి తీసుకొస్తాను. అంటే వీరు ఏ దేశానికి దాస్యత్వానికి పోతారో, ఏ దేశానికి వీళ్ళని దాస్యత్వములకు అప్పగిస్తానో ఆ దేశమును గురించి కూడా నేను జ్ఞాపకం చేసుకొని ఆ దేశానికి చేయవలసిన కార్యమును కూడా చేస్తాను. ఏ కార్యం చేయబోతున్నాడు? ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. తన చెయ్యి తీసి ఐగుప్తు మీద తీర్పు తెచ్చబోతున్నాడు. మరి నేటి దినాలలో అస్సాం చాలా ఘోరంగా ఇబ్బందులు పాలవుతున్నారు ఆ దేశ ప్రజలు. దానికంటే మరి ఘోరంగా ఏంది ఈ ఐగుప్తు దేశం? ప్రతి ఇంటిలో ఒక శవం, పంటలు నాశనం అయిపోయినాయి, అన్ని కంపు కొట్టిపోయింది ఐగుప్తే. అంటే ఆ దేశాన్నంటే అక్కడ ఐగుప్తు దేశంలో ఆయన చేయవలసిన కార్యాలని జ్ఞాపకం చేసుకొని అబ్రహాం, ఇషాక్, యాకోబులతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకొని వారిని బయటికి తీసుకురాబోతున్నాడు. లేవికాండం 26:42లో. ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనంలో ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అబ్రహాం, ఇషాక్, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం వచ్చిందంటే అప్పుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఎన్ని సంవత్సరములు వారు శ్రమ పెడతారన్నాడో ఆ సంవత్సరములు పరిపూర్ణమైన ఇప్పుడు. ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనంలో వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. మరి ఆ దేశమును కూడా నేను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు కదా. అది ఏ దేశం? వీరు ఏ దేశానికి అయితే దాసులుగా ఉన్నారో ఆ జనానికి ఈయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం. అంటే అబ్రహాముతో నిబంధన చేసిన నాటి నుండి 400 సంవత్సరముల వరకు వారిని శ్రమ పెడతారు, తర్వాత వారిని నేను బయటికి తీసుకొస్తాను, లేక బయటికి తోలుకొస్తానని అన్నాడు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 45వ వచనం. కీర్తన గ్రంథం 106:45. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని తలంచుకొని అంటున్నాడంటే ఎవరిని తలంచుకున్నాడు? వారి పితరులను తలంచుకొని దేవుడు తన పితరులతో వారి పితరులతో చేసినటువంటి నిబంధన
నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అదే ఇంతవరకు చదివాం. అబ్రహాం, ఇషాక్, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకుపోతున్నాడు. ఓకే. సరే, ఇప్పటి వరకు ఓర్తో విన్న మీ అందరికి కూడా వందనాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. ప్రభు చిత్తం అయితే 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనకు సమయం దొరికినప్పుడు చదువుదాం. మరి వాగ్దానంలోనే పోయింది ఈ రోజు, ఈ అబ్రహాం రావి దగ్గరే. చక్కగా వాక్యం బోధించిన సహోదరుడు ఆనంద్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మధ్యలో శేఖర్ గారు ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఎంతవరకు సహోదరుల ద్వారా మనం ప్రాముఖ్యమైన విషయాలను నేర్చుకున్నాం. సహోదరులు ఆనంద్ గారు మరి చక్కని విషయాలను మరి తెలియజేసిన